ఎమ్మెల్యే గారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి సంగతేంటి? కొడంగల్లో రేవంత్ రెడ్డి చేసిన మార్పులేంటి? సెగ్మెంట్ జనం ఏమనుకుంటున్నారు? బిగ్ టీవీ అదేవిధంగా స్వేచ్ఛ గత 15-20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరు గురించి ఒక ఎక్స్క్లూజివ్ సర్వే అయితే వెల్లడిస్తున్నది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు ఏ రకంగా ఉన్నది, అనుకూలమేంది ప్రతికూలమేంది అనేటటువంటి విషయాలను కూడా దిశ రాసుకొచ్చింది. ఒకసారి మనం చూద్దాం. ముఖ్యమంత్రి కాబట్టి ఎమ్మెల్యే సారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? యనుమల రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి సంగతేంటి? కొడంగల్లో రేవంత్ రెడ్డి చేసిన మార్పులేంటి? సెగ్మెంట్ జనం ఏం అనుకుంటున్నారు? మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభివృద్ధి ఎలా ఉందన్న విషయంపై అంతటా సహజంగానే ఆసక్తి ఉంటుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో మొత్తం 55.5% ఓట్ షేర్ సాధించారు. మొత్తం 32,532 ఓట్ల మెజార్టీతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే కొడంగల్ అభివృద్ధి పట్టాలెక్కించే పని ప్రారంభించారు. రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతం కావడం, సాగునీటి సమస్య, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండడంతో వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. తన నియోజకవర్గాన్ని వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి జనాదరణ ఎంత ఉంది? ఆయన పనితీరుపై ఏమనుకుంటున్నారు? జనం ఇచ్చిన స్కోర్ ఎంత? ఇప్పుడు చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా పనిచేస్తున్నారు అనేటటువంటి విషయం మీద మనం ఒకసారి మాట్లాడినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతంగా పిలిచేటటువంటి ప్రాంతం మా కొడంగల్ ప్రాంతం. మా కొడంగల్ ప్రాంతంలో పక్కనే కృష్ణ వారుతుంటుంది, కానీ ఈ ప్రాంతం మొత్తం ఎడారిని తలపిస్తుంటుంది. ఎక్కడనో రాష్ట్రానికి కర్ణాటక సరిహద్దులో ఇసిరి పాడేసినటువంటి ఉండేటటువంటి నియోజకవర్గం ఇప్పటి వరకు కొడంగల్కు స్వతంత్రం వచ్చిన తర్వాత మంత్రి పదవి కూడా దక్కలేదు. కానీ ఏకంగా ముఖ్యమంత్రి పదవి రావడంతో దాదాపు 4,200 కోట్లతోని నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నడుస్తున్నాయి. ఇంకొక పక్క వికారాబాద్ పరిగి కృష్ణ రైల్వే లైన్, నారాయణపేట రైల్వే లైన్ శాంక్షన్ అయింది. ఈ కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, వీటితో పాటు ఇండస్ట్రియల్ కారిడారు, ఇట్లా అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి కొడంగల్లో దాదాపు 1,000 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి మాత్రం జరుగుతుందని చెప్పొచ్చు. ఎవరు అవునన్నా కాదన్నా, కొడంగల్ ప్రాంతం నుంచి రోజుకు కొన్ని వందల మంది ఒకప్పుడు ముంబైకి, హైదరాబాద్కు, ఈ దేశంలో వివిధ ప్రాంతాలకు, పూణేకు వలసలు పోయి బతుకుతుండ్రి. ఈ వలసలన్నింటినీ అరికట్టాలి, ఈ దేశంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పించాలి. ఈ ప్రాంతం ప్రజలు బయటికి పోయి ఉద్యోగం చేయడం కాదు, బయటి ప్రజలే కొడంగల్కి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసే పరిస్థితిని తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మా నాయకుడు తిరుపతి రెడ్డి అన్న 24 గంటలు అందుబాటులో ఉండి కొడంగల్ అభివృద్ధిని మాత్రం పరుగులు పెట్టిస్తున్నాడని చెప్పొచ్చు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి మండల కేంద్రానికి డబల్ రోడ్డు, ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, పెద్ద ఎత్తున నిధులు కేటాయించి కొడంగల్ని మాత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పొచ్చు. మరి జనం కోరుకుంటున్నది ఏంటి? సెగ్మెంట్లో తాగునీటి సమస్య తీర్చాలి, చెరువుల్లో పూడిక తీత తీయాలి, వేసవిలో నీటి కొరత రాకుండా చేయాలి, కోస్గి కొత్తపల్లి మండలాల్లో కనెక్టింగ్ రోడ్లు కావాలి, గుంతల రోడ్లకు రిపేర్లు చేయాలి, గురుకుల స్కూళ్లకు సొంత భవనాలు కావాలి, కరెంటు కోతలు లేకుండా చేయాలి. వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున రోడ్లు కావచ్చు, వాటి తాగునీటి సమస్య కావచ్చు, గురుకుల స్కూల్ కావచ్చు, అన్నిటి మీద సొంత బిల్డింగ్లు కడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరు చేసినారు.
వెటర్నరీ కాలేజ్ వచ్చింది, కోస్గిల పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, కొడంగల్కు మెడికల్ కాలేజ్ వచ్చింది, వెటర్నరీ కాలేజ్ వచ్చింది. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కొడంగల్ మాత్రము అభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు. మరి ప్లస్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే జనంలో సీఎం రేవంత్కు భారీ పాపులారిటీ, తమ ఎమ్మెల్యే సీఎం అంటూ సెగ్మెంట్ వాసుల సంతోషం ఎవరికన్నా ఉంటుంది కదా. వడ్డిచ్చే దగ్గర మన వాళ్ళు ఉంటే మనం ఏ మూలకున్న 4 ముక్కలు పడతాయన్నట్లు ముఖ్యమంత్రి మనోళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా అభివృద్ధి చేయాల్సిందే, తప్పదు. లేకపోతే సీఎం సొంత నియోజకవర్గంలోనే ఈ రకంగా ఉందని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మొదలు 2945 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ పనులు ప్రారంభం, నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. కొడంగల్ డెవలప్మెంట్ ఏరియా అథారిటీ కడా ఏర్పాటు చేసి దానికి ఒక అధికారిని వెంకటరెడ్డి సార్ గారిని నియమించి పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. కడా అధికారి వెంకటరెడ్డి కావచ్చు, అదేవిధంగా మా తిరుపతి అన్న కావచ్చు, వీళ్ళు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి, సరే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన కొన్ని సందర్భాల్లో ఇక్కడ రాకుండా కానీ ఏ లోటు లేకుండా 24 గంటలు మాకు అందుబాటులో ఉండి మా నాయకులు చూసుకుంటున్నారని మాత్రం చెప్పొచ్చు తిరుపతి రెడ్డి అన్న గారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సీఎంగా బిజీగా ఉన్న సెగ్మెంట్లో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి, క్యాడర్కు అన్ని విధాలుగా చేయూత అందడం, అవసరమైన సమయాల్లో ఆర్థిక సహాయాలు, 344 కోట్లతో రోడ్లు బ్రిడ్జీల నిర్మాణం, గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు 27 కోట్లు, సెగ్మెంట్ అంతటా 40 కోట్లతో సీసీ రోడ్లు, కొడంగల్లో 6.8 కోట్లతో R&B గెస్ట్ హౌస్, దౌలతాబాద్ జూనియర్ కాలేజ్కి 7.13 కోట్లు, బొమ్రెస్పేట జూనియర్ కాలేజ్కి 7.13 కోట్లు, కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్కి 30 కోట్లు, కోస్గి మహిళా డిగ్రీ కాలేజ్కి 11 కోట్లు, నేషనల్ వెల్ఫేర్ స్కూళ్లకు 45 కోట్లు, 25 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ బిల్డింగ్, కొడంగల్లో గిరిజన సంక్షేమ హాస్టల్ భవనం, కొడంగల్లో మెడికల్ నర్సింగ్ కాలేజీలు, 220 బెడ్స్ హాస్పిటల్ నిర్మాణం పనులు, దౌలతాబాద్ మండలంలో కొత్త పశు వైద్య కళాశాల, దుద్యాల మండలంలో కొత్తగా 33.11 kV సబ్స్టేషన్స్. ఇవన్నీ కొడంగల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలని మాత్రం చెప్పొచ్చు. ఏది అడిగితే అది కొడంగల్లో అభివృద్ధి మాత్రం జరుగుతుంది. సరే, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ కింద వస్తే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయంట. మరి ఏంటివంటే మైనస్ పాయింట్స్ ఏంటంటే సీఎం బాధ్యతలతో సెగ్మెంట్లలో తక్కువ పర్యటనలంట. పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నా కానీ కొంత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి 24 గంటలు అనేక శాఖల మీద ఆయన రోజుకు 18 గంటలు పని చేసుకుంటా సమీక్షలు కూడా చేస్తున్నాడు కాబట్టి కొంత ప్రజలకు మామూలుగానే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం మొత్తం సమస్యల్ని ఆయన పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. అధికారులతో కలిసి కోఆర్డినేషన్ చేసుకోవాలి, మంత్రులతో కలిసి ప్రతిరోజు 24 గంటలు ఆయన పని ఉంటుంది కాబట్టి కొంత నాయకుడు మనకు కనబడతలేడు, మన మధ్యలో లేడు అనే కొంత ఉంటుంది, కామన్గా ఉంటుంది. కానీ మా నాయకుడు లేకుండా కానీ మా తిరుపతి రెడ్డి అన్న గారు 24 గంటలు నియోజకవర్గానికి అందుబాటులో ఉండి ఎవరు ఏ సమస్యతోని పోయినా అన్న అంటే నేనున్నానని పిలిస్తే మా సమస్యలన్నింటినీ తీర్చే నాయకుడు మాకు ఉన్నాడు కాబట్టి కొంత అది పెద్ద ఇబ్బంది అయ్యే వాతావరణం అయితే మాకు అనిపిస్తలేదు. సరే, కొందరికి ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళు చేయొచ్చు కానీ అంత ఇబ్బందులు అయితే ఏం లేవు. రేవంత్ రెడ్డి స్కోర్ అనుకూలం 69% అంట, వ్యతిరేకం 14%, తటస్థం 17%. 69% ప్రజలు అనుకూలంగానే ఓట్లు వేసినారంట. ఇక వ్యతిరేకం అంటే అక్కడక్కడ ఎవడన్నా ఉంటారు కదా, కొంతమంది కల్వకుంట్ల డ్రామారావు పేడ్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఏది ఏమైనా కొడంగల్ నియోజకవర్గం మాత్రము చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎవ్వరికి రాని అవకాశము మాకు రావడం, మా నాయకుడు మా ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా కావడం మాత్రం కొడంగల్ ప్రజల యొక్క పూర్వజన్మ సుకృతం అని మాత్రం చెప్పొచ్చు. ఎన్నో పుణ్యాలు చేస్తే మాకు ఈ అవకాశం వచ్చింది, లేకపోతే మా బతుకులు అయితే మారేటివి కావు. నిజంగా చెప్తున్నాను, నేను ఒక కొడంగల్ బిడ్డగా ప్రతినిత్యం కొన్ని వేల మంది ఇక్కడ నుంచి వలస పోతుండ్రి. తాండూరు రైల్వే స్టేషన్లో చూస్తే సగం మంది కొడంగల్లో ప్రతిరోజు వలసలు పోతుండే. ఈ కోసిగి నుంచి కొడంగల్ నుంచి ప్రతిరోజు ముంబైకి పూణేకు స్పెషల్ బస్సులు పోతుండే. కావున ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా
ఒక 4-5 సంవత్సరాల తర్వాత కొడంగల్కే మా పక్కలో వచ్చేటటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల కొడంగల్కే ఈ రాష్ట్రంలో కావచ్చు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు వచ్చి ఇక్కడ పనులు చేసుకునే అవకాశాన్ని కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో మా నాయకుడు ముందుకెళ్తున్నాడు. ఖచ్చితంగా కొడంగల్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మాత్రం మేము భావిస్తాం.